ఒకరికొకరు సాయం మాజీ సీఎం కేసీఆర్ లేఖ విషయంలో జస్టిస్ నరసింహారెడ్డిని వెనుకేసి వస్తున్న బీజేపీ పవర్ కమిషన్ ఏర్పాటు వెనుక బీజేపీ ఉందా? బెంగాల్ సందేశ్ ఖాళీ అల్లర్లపై విచారణ కూడా ఆయనే. ఇక్కడ రేవంత్ అక్కడ మోడీ, తెర వెనుక ప్లాన్ ఏమై ఉంటుంది? కేసీఆర్ను ఇరికించే ప్రయత్నంలో భాగమేనా? గనుల విషయంలోనూ సాయం చేసుకుంటున్నారా? రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టేలా ఇరు పార్టీల చర్యలు. కందకు లేని దురద కత్తికెందుకు అన్నట్లుగా ఉంది బీజేపీ నేతల పరిస్థితి. విద్యుత్ కొనుగోళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాస్తే సొంత పార్టీ నేతలే ఎవరు పెద్దగా స్పందించలేదు. కానీ బీజేపీ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు కమిషన్ ఏ ప్రభుత్వంలో ఉన్నది? ఆ కమిషన్ వెనుక ఉన్నది ఎవరు? పవర్ కమిషన్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిపై కాషాయం పార్టీ నేతలకు అంత గౌరవం ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఉన్న సంబంధం బాంధవ్యాల దగ్గర ఆ ప్రయాణం ఆగుతుంది. ఇరువురి మధ్య గట్టి సంబంధం ఉందనే తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా ఆ పార్టీకి ప్రత్యర్థి అయిన బీజేపీతో బంధం బలంగా ముడిపడి ఉందన్న విషయం పదే పదే ప్రచారం అవుతుంది. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేతలతో ఉన్న సంబంధమేనని పలువురు అంటున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్కు చీఫ్ జస్టిస్గా ఉన్న ఎల్ నరసింహారెడ్డికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని తెలుస్తుంది. బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ ఖాళీ అల్లర్లపై ఏర్పాటైన విచారణ కమిషన్కు హెడ్గా ఉన్న ఆయనను నియమించింది. ఈ విచారణ కమిషన్ కూడా పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటుంది. బీజేపీకి అనుకూలంగా రిపోర్ట్ అందించిందనే కమిషన్గా విమర్శల పాలవుతుంది. అలాంటి వ్యక్తినే రేవంత్ సర్కార్ విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ చీఫ్గా ఎంపిక చేయడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఇదంతా రేవంత్ రెడ్డి బీజేపీ కలిసి చేస్తున్న పనిగా పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ లేఖపై కాంగ్రెస్ కంటే ముందుగా బీజేపీ నేతలు కౌంటర్లు ఇవ్వడం మొదలు పెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీన్ని రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్గా సీనియర్ జర్నలిస్టులు సైతం అభివర్ణిస్తున్నారు. రైట్ వింగ్తోనే అనుబంధమైన వ్యక్తిని విచారణ కమిషన్కు చైర్మన్గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ లేఖపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి అవమానించేలా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాతపూర్వకంగా ఇచ్చిన వివరణ ఉందంటూ వ్యాఖ్యానించారు. కమిషన్కు కనీస గౌరవం ఇవ్వాలని ఇంగిత జ్ఞానం కూడా లేకపోవడం సిగ్గుచేటంటూ మాట్లాడారు. వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్ని అవమానించేలా లేఖ రాయడం క్షమించరాదన్నారు. ఇది ఇలా ఉంటే బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ కేసీఆర్ తీరు హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. విద్యుత్ కొనుగోలు విచారణ న్యాయ కమిషన్ పైన ఎదురు దాడి చేయడం సరికాదన్నారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలా బీజేపీ నేతలు కమిషన్ వెనుకేసుకు రావడం పలు అనుమానాలకు తావిస్తుంది. తమ చెప్పు చేతుల్లో ఉండే వ్యక్తికే కమిషన్ చీఫ్గా రావడంతో అందరూ ఒక్కటై కేసీఆర్ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందన్న ఊహాగానాలు నెట్టింట మొదలయ్యాయి. ఇటు రేవంత్ రెడ్డి అటు బీజేపీ నాయకులు తెర వెనుక చేతులు కలిపారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా తెలంగాణ గనులపై వేలానికి మోడీ సర్కార్ ఆదేశాలు ఇవ్వడం కూడా సరికొత్త చర్చకు దారితీశాయి. ఇక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చార్జ్ తీసుకున్న తర్వాత ఈ విధమైన ప్రకటన రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఎప్పటి నుంచో రాష్ట్రంలో గన్లపై కేంద్రం కన్నేసిన గత కేసీఆర్ సర్కార్ ససేమిరా అనుకుంటూ వచ్చింది. ప్రభుత్వం మారక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉండడంతో ఓ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళొచ్చనే ధీమాతో కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. అంతా తమకు అనుకూలమైన వాతావరణం ఉందనే కేంద్రం భావిస్తుందని ప్రస్తుత చర్చ.